నమస్తే ఓర్గల్లు 9 టీవీకి స్వాగతం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయంపై దూసుకెళ్లిపోతుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇండియా కూటమికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని అన్నారు. దేశం తప్పుడు వ్యక్తుల చేతిలోకి వెళ్లవద్దని అన్నారు. వరంగల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్ అని, కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ఈ నగరాన్ని కాపాడుకోవాలని అన్నారు. వరంగల్ గడ్డపై బీజేపీ జెండా ఎగరబోతుందని మోడీ అన్నారు. 4వ దశ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే సీట్లు చూడాలంటే భూతద్దం సరిపోదని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. ఇండియా కూటమితో ఏడాదికొక ప్రధాని మారుతారని చెప్పారు. ఏడాదికొక ప్రధాని అంటే దేశం బాగుపడుతుందా అని ప్రశ్నించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశం ఆగమవుతుందని అన్నారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ సమస్యలు ఉంటాయని, కుంభకోణాలు, అవినీతులు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని విమర్శించారు ప్రధాని. మోడీ గారి నాయకత్వం ఇప్పుడే మన యొక్క అభ్యర్థి శ్రీ ఆరూరు రమేష్ గారు గౌరవ ప్రధానమంత్రి గారిని కలుస్తున్నారు. అదేవిధంగా సీతారాం నాయక్ గారు మన యొక్క మహబూబాద్ అభ్యర్థి. దయచేసి వారికి సన్మానం చేయవలసిందిగా మరి అభ్యర్థులను మరి జిల్లా అధ్యక్షులను నేను కోరుతున్నాను. పరిపాలించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ మహబూబాద్ పార్లమెంట్ ప్రజల్ని, వరంగల్ నగర ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, పేదల పెన్నిది కార్మిక పోర్టును పునరుద్ధరి ప్రాంత ప్రజా నమస్కారాలు. ये मेरा सौभाग्य है कि अहमदाबाद जो मेरी कर्मभूमि रही, साम्राज्य के गौरव का प्रतीक साफ कर दी है. मैं एक और बात कह सकता हूं, పోలింగును పూర్తి చేసుకుని నేను ఇక్కడికి వచ్చి आपका ये आशीर्वाद इसने कभी नहीं भूल सकती. जब भी कोई मुश्किल आई है, वारंगल के लोगों ने हमेशा बीजेपी का साथ दिया है और इसलिए बीजेपी वारंगल विकसित तेलंगाना का सपना है. మిత్రులారా, మీరందరూ వికసిత భారత్, వికసిత తెలంగాణ కలను కంటున్నారు. మీరందరూ భారతదేశం అభివృద్ధి చెంద आप कल्पना करिए, इन्हें सत्ता मिली तो ये देश का क्या हाल करेंगे. खोज करने वाले को और 10 किसानों ने पूछा, हो जाएगा, बताओ इससे पानी निकलेगा क्या. దీన్నే మీకు ఇంకొక పద్ధతిలో అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. వరంగల్లో ఒక 10 మంది రైతు మంత్రి ఉంటే ఈ దేశం బాగుపడుతుందా? साथियों, कांग्रेस झूठ की कितनी बड़ी मास्टर है ప్రజలకు తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కాంగ్రెస్ యొక్క అతిపెద్ద నాయకుడి పుట్టినరోజు నాడు రైతుల యొక్క రుణమాఫీ చేస్తానని చెప్పి यहाँ तेलंगाना में पावर कट इतने ज्यादा बढ़ गए हैं कि लोगों का जीना मुश्किल हो गया है. ऐसी विश्वासघाती कांग्रेस क्या आपका भला कर सकती है. సోదరుల మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం और यहां चर्चा है कि डबल आर टैक्स में एक हिस्सा पहले आर के लिए हैदराबाद जाता है, दूसरा हिस्सा दूसरे के करप्शन पर कार्रवाई करता है तो ये मोदी को गाली देते हैं. लेकिन तब हाईकोर्ट ने उस पर रोक लगा दी थी. ये बात कांग्रेस को खटक रही है,
इसलिए ये कांग्रेस कानून बनाकर एससी, एसटी, ओबीसी इनका పూర్తిగా నిలుపు చేయాలని చెప్పి ఇండియా అలయన్స్ ని చూసి భయపడుతోంది. కేవలం ముస్లిముల కోసము ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించింది. ये हमारा कल्चर देखिए, दिमाग ऐसा है तो शायद वो द्रौपदी जी का विरोध कर रहा है, उनको चुनाव में हराने के लिए निकल पड़ा है. అర్థమవుతున్నది ఏమిటంటే ద్రౌపది ముర్ము గారి చర్మపు రంగు నలుపు. ఇక్కడ ఉన్నటువంటి రాజకుమారుడికి चाहूंगा कि तेलुगु में उसका अनुवाद हो. चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान कर रहे हैं. మిత్రులారా, సబబా कांग्रेस के कुशासन की कीमत तेलंगाना के किसानों ने भी चुकाई है. बीआरएस ने कालेश्वरम घोटाला किया था. कांग्रेस बीआरएस को बचाने में लगी है. कालेश्वरम प्रोजेक्ट पर इसका लूट का नुकसान हमारे किसानों को हो रहा है. మిత్రులారా బీజేపీకి రైతుల మిత్రులారా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడాను వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు ప్రధాని నరేంద్ర మోడీ. బుధవారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వేములవాడ ఆలయానికి చేరుకున్న మోడీ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్నకు ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన ప్రధానికి ఆలయ అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కి మద్దతుగా పట్నంలోని బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः करविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रमथनाय नमः स्वरबोधमनाय नमः मनोन्मनाय नमः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म सात लोकाः समस्ता ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः करविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रमथनाय नमः स्वरबोधमनाय नमः मनोन्मनाय नमः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म सात ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः करविकरणाय नमः बलविकरणाय प्रकल्पमानमुपकल्प्यं श्रीदेवपदीयराजत्सम्भोदं
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీ ఆర్కు కప్పం కడుతుందని అన్నారు. డబుల్ ఆర్ నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కావాలని అన్నారు. వేములవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ కల్పించిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు ఇచ్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని చెప్పారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించేందుకే కాంగ్రెస్ అని చెప్పారు. మాదిగలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అడ్డుపడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలతో ఓబీసీలకు నష్టం కలుగుతుందని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య స్పష్టమైన అవగాహన ఉందని, రెండు పార్టీల మధ్య అవగాహనకు కాళేశ్వరం, ఓటుకు నోటు కేసులే ఉదాహరణ అని ప్రధాని అన్నారు. హైదరాబాద్లో ఎంఐఎంను గెలిపించేందుకే ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు మోడీ. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ అంబానీ అదానీపై మాట్లాడడం లేదని, అంబానీ అదానీ నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుందని ప్రశ్నించారు ప్రధాని. చూస్తున్నటువంటి రామ జన్మభూమిలో నా రాముల వారి మందిరాన్ని నిర్మించి స్వహస్తాలతో ప్రాణ ప్రతిష్ఠ కార్యం చేసినటువంటి జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న, ఈ ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చిన నరేంద్ర మోడీ అన్న, జగన్మోహన్ అన్న, ఈ దేశంలో పేదలకు ఇల్లు కట్టించిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న, ఈ దేశంలో మా కుటుంబానికి పెద్ద. చివరగా ఒక్కసారి చెప్పి ముగిస్తున్నా, నరేంద్ర మోడీ గారు ఏ విజయమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తారన్నా, ఏ ప్రచారమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తారన్నా. కానీ మొట్టమొదటిసారి వాళ్ళ తల్లి గారు లేకున్నా ఈ రోజు బయటికి వచ్చిందన్నా. మనం ఒక్కసారి వారికి భరోసా ఇవ్వాలన్నా. ఎస్, మోడీ గారు మీ వెనుక మేమున్నాం, ఆ తల్లిని మేం దస్తాం, ఆ తల్లి రూపంలో మేమందరం మీ. 5वीं सबसे बड़ी इकोनॉमी बन गया। आपके एक वोट ने जम्मू कश्मीर से 370 को खत्म कर दिया। आपके एक वोट से भारत डिफेंस इंपोर्टर से डिफेंस एक्सपोर्टर बन गया। ये सब किसने किया? पेद्द संख्यलो सेक्टर को भाजपा और एनडीए ने हर सेक्टर को आगे बढ़ाने का काम किया है। कांग्रेस और बीआरएस में कोई अंतर नहीं है। देश को कांग्रेस पार्टी से उम्मीदें थी, लेकिन कांग्रेस ने भी रास्ता क्या चुना? फैमिली फर्स्ट गया। भारत रत्न अवार्ड इच्छे फिल्म आई थी। मुझे लोगों ने बताया कि डबल आर ने मिलकर के कलेक्शन में ट्रिपल आर को भी पीछे छोड़ दिया है। आप जानते हैं ना ट्रिपल आर का कितना कलेक्ट? 5 उद्योगपति कोरता उन्नानु। साथियों, ఏ రకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి पूरा का पूरा देना चाहिए, यानी एससी, एसटी, बीसी समाज को आज जितना रिजर्वेशन मिल रहा है ये छीन करके, पूरी तरह छीन करके पूर्व सलाहकार ने किया है। उन्होंने बताया कांग्रेस के साझादे कोर्ट का फैसला पलटकर राम मंदिर निर्माण रोकने की प्लानिंग कर रहे थे। उन्होंने अपने करीबियों से एक मीटिंग में कहा था कि कांग्रेस सरकार आएगी। ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే తెలంగాణ ప్రజలు ఏకమై ఆ రామ మందిరాన్ని కూడా
కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. साथियों, ఓటమి భయంతో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకే సిద్ధమయ్యారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. దీనికోసం పాస్పోర్ట్లు కూడా సిద్ధం చేసుకున్నారని అన్నారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఓడితే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్ రెడ్డి ఉన్నారని, ఎంపీగా ఆయన గెలిస్తే నేరం గెలిచినట్లే అని ఆమె తెలిపారు. కడపలో వైసీపీ సింగిల్ ప్లేయర్ అంటూ ఇటీవలే సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి చేసిన వ్యాఖ్యలపై షర్మిల మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీకి షర్మిల రేడియో గిఫ్ట్ పంపారు. ఏపీ ప్రజలు మన్ కీ బాత్ ఆయన వినాలని కోరారు. ఆయనకు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని విమర్శించారు. ఏపీ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు షర్మిల. 10 ఏళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఎన్నికల కోసం మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారని తెలిపారు. మోడీ గారు ఈరోజు మళ్ళీ మన రాష్ట్రానికి వస్తున్నారు. అంతకుముందు అమిత్ షా గారు వచ్చారు, మొన్న మోడీ గారు వచ్చారు, ఈరోజు మళ్ళీ మోడీ గారు వస్తున్నారు ఎన్నికల ప్రచారానికి. ఇంత శ్రద్ధ బీజేపీ పార్టీ కానీ మోడీ గారు కానీ మన రాష్ట్రం మీద ముందు ఎప్పుడైనా పెట్టారా? ఒకరి తర్వాత ఒకరు మీరు అధికారంలో 10 సంవత్సరాలుగా ఉన్నారు. మరి 10 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన విభజన హామీలలో ఒక్కటైనా ఈ 10 సంవత్సరాలలో మీరు నెరవేర్చారా? 10 సంవత్సరాలుగా దత్తపుత్రుడి పొత్తు. ఈరోజు మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల వినండి. మోడీ గారి మన్ కీ బాత్ మోడీ గారికి చాలా అలవాటిది. మోడీ గారికి ఇలా చెప్తే ఆయనకు అర్థమవుతుందేమో అనిపించింది మాకు. మోడీ గారి మన్ కీ బాత్, ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది. మోడీ గారు, మీరు గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మీ మీద ఒక ఛార్జ్ షీటు 10 ఏళ్లకు గాను 10 ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము. ఆ ఛార్జ్ షీటు మీరు చదవండి. మీ మీద 10 అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ మీరు అర్థం చేసుకున్నాక ఆ ఛార్జ్ షీటు ప్రకారము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ, లిఖితపూర్వకంగా ఒక క్షమాపణ లేఖ రాసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులన్నీ మీరు కాపాడతారని, వెంటనే ఫుల్ఫిల్ చేస్తారని ఒక రిటర్న్ అఫిడవిట్ రాసి తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టులో మీరు ఎందుకు దానికి కనీసము ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టారా? అలాంటి వైజాగ్ స్టీలును నిలబెట్టాల్సింది పోనిచ్చి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం జోన్ ప్యాకేజ్ అయితేనేమి, రైల్వే జోన్ అయితేనేమి, దుగ్గరాజపట్నం పోర్ట్ అయితేనేమి, ఒక్కటంటే ఒక్కటి కూడా ఏది పోలవరము, రాజధాని, స్పెషల్ స్టేటస్ ఇవన్నీ కాకుండా పెద్దవి చిన్నవి ఏ ఒక్కటి నిలబెట్టుకోనందుకు మోడీ గారు సమాధానం చెప్పాలి. ఎందుకు నిలబెట్టుకోలేదు? ఒక్కటైనా ఎందుకు నిలబెట్టుకోలేదు అని అడుగుతున్నాం. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఖాళీగా ఉన్నాయి, అవి భర్తీ కాలేదు, అవి పెంచాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని అడుగుతున్నాం. మీద మా రాష్ట్రంలోనే ల్యాండ్ అయితేనేమి ఎన్నో మద్యపాన నిషేధం చేయలేదు కదా. ఒకదానికి ఇవ్వడము కేంద్ర నిధులు, ఇంకో దానికి మళ్ళీ మీ వాళ్ళు కాదు కాబట్టి మీతో ఇంతమంది 30,000 ఎంప్లాయీస్ ఉన్నారట. 42 ప్రాజెక్టులలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు సగం చేశారా, కాలు చేశారా, 10వ వంతు చేశారా, ఏం చేశారండి? బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెస్ల మూతవేతలపై దుష్ప్రచారం చేసిన కేసులో చెంచల్గూడ జైల్లో ఉన్న క్రిషాంక్ను ఆయన కలిశారు. అనంతరం మాట్లాడుతూ క్రిషాంక్ చేసింది తప్పైతే తాను జైలు వెళ్తానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆయన పెట్టిన సర్క్యులర్, తమ పార్టీ నేత పెట్టిన సర్క్యులర్ను నిపుల ముందు పెట్టాలని అన్నారు.
తప్పు చేసిన వారిని జైల్లో పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తన భర్తపై తప్పుడు కేసు పెట్టారని క్రిషాంక్ భార్య సుహాసిని ఆరోపించారు. ఇలాంటి కేసు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. సోదరుడు మన్నే క్రిషాంక్ గారిని ఒక ఫ్రివలస్ కేసులో, అంటే ఒక పనికిమాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తా ఉంది. తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతా ఉన్నాడు. ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ అసలు నోటీస్ ని బయట పెట్టిన క్రిషాంక్ నేమో ఈ రోజు చెంచల్ కూడా జైల్లో పెట్టినారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తా ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్ కూడా జైల్లో నేను జైలుకి పోతాను. ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా చేసింది ఒక వెధవ పని, మళ్ళా మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మదంతో అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకునేదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది, ప్రతిదానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది. ఒకటి మాత్రం పక్కా, ఇప్పుడే క్రిషాంక్ గారిని కలిసినాను నేను, చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా నవ్వుతూ చిరునవ్వుతో చెప్తున్నాడు, ఏం కాదన్నా, నాకేం పర్వాలేదు, నాకు ఉద్యమము కొత్త కాదు, కేసులు కొత్త కాదు, ఏం పర్వాలేదని చెప్తున్నాడు. చేయని తప్పుకు ఇవాళ వారం రోజులు జైల్లో ఉన్నా ఆయనలో ధైర్యం మాత్రం సడలేదు. ఆయన శ్రీమతి కూడా ఇక్కడే ఉన్నారు, సుహాసిని గారు, తను కూడా ధైర్యంగా ఉంది, తన కుటుంబం కూడా ధైర్యంగా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, చేసిన వెధవ పనికి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి వెంటనే క్రిషాంక్ని విడుదల చేయండి. లేదా నిజంగానే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు ముందుకు రా, ఎక్స్పర్ట్స్ ముందు పెట్టు, నువ్వు పెట్టిన సర్క్యులర్ పెట్టు, క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ పెడదాం, ఏది ఒరిజినల్ తెలుద్దాం, ఏది డూప్లికేట్, ఏది ఫోర్జరీ తెలుద్దాం. ఆ తర్వాత ఎవరు చెంచల్గూడలో కూర్చోవాలో కూడా తెలుద్దామని చెప్పి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ఇకనైనా సిగ్గు తెచ్చుకొని, చేసిన తప్పును సరిదిద్దుకుని మరి వెంటనే క్రిషాంక్ విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక సీటు కూడా గెలవదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జూన్ 4 తర్వాత తెలంగాణ భవన్లో క్లోజ్ అవుతుందని అన్నారు. కేసీఆర్ సచ్చిన పాంగా అంటోడని అన్నారు. కేసీఆర్ బస్సు యాత్రతో వచ్చేది లేదు, సచ్చేది లేదని మంత్రి అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికలు ఎంతో కీలకమని అన్నారు. రాముడు పేరు మీద బీజేపీ రాజకీయం చేస్తుందని విమర్శించారు. 10 ఏళ్లు ప్రధాని ఉండి రాముడు పేరు చెప్పి ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చిందని ఎద్దువ చేశారు. రిజర్వేషన్లపై మోడీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ నాయకులు మత కలహాలు రేపుతున్నారని మండిపడ్డారు. ఓటు కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ముచ్చట ఏమైందని ప్రశ్నించారు. జీఎస్టీ పేరుతో భారీ మోసం జరిగిందని చెప్పారు. అంబానీ, అదానీ చేతుల్లోనే దేశ సంపద ఉందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 14 నుంచి 15 సీట్లు గెలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు పెట్టకుండా రాజ్యాంగాన్ని మార్చేసుకుంటూ వాళ్ళంతలో వాళ్ళే రాజులుగా కొనసాగుతారు. మళ్ళా రాజ్యాధిక ఎందుకంటే రాజుల కాలంలో వచ్చే విధంగా నడుస్తుంది. ఎందుకంటే ఒక మతాన్ని 20-25 కోట్ల జనాభా ఉన్న ముస్లింల రిజర్వేషన్ తీసేస్తానని నువ్వు ఎన్నికల ప్రచారం 3 నెలలు రోజు మాట్లాడితే వాళ్ళు భారతీయులే కదా, వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినట్టు. వేరే వాళ్ళకి చెయ్యి అవసరం, దాని గురించి మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ సెక్యులర్ కంట్రీలో వాళ్ళు భారతదేశం కోసం కొట్లాడి ఆర్మీలో ఉండి ఎంతోమంది ముస్లింలు కూడా చనిపోయిండ్రు. ఎందుకు ఈ విధంగా మీరు ఓట్ల కోసం, అధికారం కోసం 25 కోట్ల జనాభా రేపు రోడ్ల మీదకి వస్తే ఏమవుతుంది? ఇలాంటి మంచిది కాదు. అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్న సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కనీసం మేము అనుకున్నది 14-15 సీట్లు గెలవాలని, గెలుస్తామని కూడా నమ్మకం ఉన్నది. మా టార్గెట్ 15 అని 14 వరకు రావాలని, వస్తాయని కూడా నమ్మకం ఉన్నది. బీజేపీ మీద నమ్మకమైంది. బీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్ళు ఇక్కడ చూసినాం. అసలు కేసీఆర్ గారికి ఎంత పెద్ద శిక్ష విధించినా తప్పు లేదు.
అది ఏ శిక్షణ కానివ్వండి. 2001లో మేము అప్పుడు మొదటిసారి శాసనసభ్యుని 99లో కొండా లక్ష్మణ్ బాబూజీ వారి ట్యాంక్ బండ్ దగ్గర ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు జలదృశ్యంలో పార్టీ పెట్టినప్పటికెళ్ళి మొదలుపెట్టి తెలంగాణ వచ్చి ఆయన ముఖ్యమంత్రి 13 ఏళ్లలో ఒక 10-20 లక్షల సార్లు దళితుడు తొలి ముఖ్యమంత్రి, ఒకవేళ చేయకపోతే నా తల తీసుకుంటా, కేసీఆర్ మాట అంటే మాట మీద ఉండే మక్తి అని కొన్ని లక్షల సార్లు అన్నాడు. బహుశా అన్ని అబద్ధాలు ప్రపంచంలో గతంలో ఎవరు మాట్లాడకుండొచ్చు, ఇక ముందు కూడా ఎవరు మాట్లాడరు. అన్నిసార్లు అన్నప్పుడు ఎవరైనా సరే రాజకీయ నాయకుడు ఆ మాట మీద ఉండాలి కదా. ఫస్ట్ టైం ఏమన్నాడు, అరే పరిపాలన అధికారం లేకుంటే ఎట్లా, నేను కొంచెం సెటరైట్ చేస్తా, సెటరైట్ చేసిన తర్వాత మొత్తం నీళ్ళు లైన్లో పెడతా అని చెప్పి కొన్ని రోజులు ఉంటా ముఖ్యమంత్రి అని ఏదో అప్పుడు తప్పించుకున్నాడు. మీ ఎవరేం కూడా ఇట్లా ఎంటబడలేదు, దళితులు ఎంటబడలేదు, దళితుల 3 ఎకరాలు అన్నాడు. సరే ఆయన హామీలన్నీ మీకు తెలుసు, మీరు రోజు చూస్తూనే ఉన్నాం. రెండవసారి ఇచ్చిందంటే అంటే రెండవసారి ఇయ్యలే. మొదటిసారి దళితులలో మాల వర్గానికి మంత్రివర్గంలో ఛాన్స్ లేదు, మహిళలకు ఇయ్యలే ఫస్ట్ 5 ఏళ్ళు. రెండోసారి మాదిగలకు అవకాశం ఇవ్వాలి 5 ఏళ్ళు. అందుకనే ఈరోజు ఆయన అహంకారం, అవినీతి, కాళేశ్వరం నుంచి లిక్కర్ దాకా ధరణి పేరు మీద 1000 ఎకరాలు తీసుకొని ఇవాళ వాళ్ళ ఇంట్లో ఆయన బంధువులు ఎవ్వరు కూడా 5-10 వేల కోట్లకు తక్కువ లేడు. సంతోష్ రావు అనే బినామీల పేరు మీద టానిక్ వైన్ షాప్ పెడితే కూడా 5-6 వేల కోట్లు సంపాదించిండు. ఒక్క లైసెన్స్ మీద 10 షాపులు నడిపించిండు. పిఠాపురం ఒక ఎంఆర్పీ రేట్ 10,000 ఉంటే 50,000 గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. పవన్ కు మద్దతుగా తన ట్విట్టర్లో వీడియో రిలీజ్ చేశారు చిరంజీవి. ఏమంటున్నారంటే, అమ్మ కడుపులో ఆఖరికి పుట్టిన జనానికి మంచి చేయడంలో ముందుంటాడని చెప్పారు. తనకంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం పవన్ కళ్యాణ్ అని చెప్పారు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ తన సొంత సంపదను కౌలు రైతులకు కన్నీళ్లకు తుడుస్తున్నాడని చెప్పారు. ఏ తల్లికైనా తన కొడుకు బాధపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. ఏ అన్నకైనా తన తమ్ముడు బాధపడుతుంటే బాధిస్తుంది. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేశారు పవన్ కళ్యాణ్. ప్రజల కోసం ఆ శక్తిని వినియోగించుకోవాలంటే, ఆ గొంతు చట్టసభలో వినిపించాలంటే జనమే జయమని నమ్మిన జనసేనని పిఠాపురంలో ఓటర్లు గెలిపించాలని చిరంజీవి కోరారు. ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు, కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను, నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది, మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయమును నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. రాజంపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరేంద్ర మోడీ వైసీపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఇస్తే వైసీపీ మోసం చేసిందని అన్నారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని,
అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని అన్నారు. పోలవరం ఏం చేశారో మీరే చూశారని, వైసీపీ శాండ్ మాఫియా వల్లే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని అన్నారు. 12 మందిని మరణించారని అన్నారు. రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయానికి సాగునీరు అందించడం లేదని అన్నారు. రాయలసీమలో ఖనిజ సంపద ఉందని, పర్యాటకంగా కూడా రాయలసీమను అభివృద్ధి చేసేందుకే అవకాశం ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మాఫియాలన్నిటికీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే అడ్డుకట్ట వేస్తామని అన్నారు. జల్ జీవన్ మిషన్కు వైసీపీ ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని అన్నారు మోడీ. पलट देंगे, राम मंदिर पर ताला लगा देंगे। क्या आपको ये सब मंजूर है क्या? మిత్రులారా, మోడీ దేశ నిర్మాణం అనే లక్ష్యంతో బయలుదేరాడు. దేశానికి తీసుకెళ్లడం కోసం పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నాడు. కానీ కాంగ్రెస్ దేశాన్ని రివర్స్ గేర్ లో వెనక్కి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ నిరంతరం బెదిరిస్తుంది. ఏవైతే పెద్ద పెద్ద పనులు గత 10 సంవత్సరాలు బట్టి మేము చేశామో हो गया है और इसलिए ही कांग्रेस के नेता कभी भारत को एक राष्ट्र मानने से इनकार करते हैं तो कभी देश को बांटने की बात करते हैं। आज कांग्रेस के एक और बड़े नेता ने फिर कांग्रेस की विभाजनकारी सोच का प्रदर्शन किया। मैं चाहता हूं, जो लगता है कि अमेरिका में इस रंग के लोग पेपर सेट करते हैं तो इस रंग के लोग परीक्षा में नापास होते हैं, इस रंग के लोग पेपर सेट करें तो सब पास होंगे। हिंदुस्तान पर भी उन्होंने वही बख्शा नहीं जाना चाहिए। उनको सच बनायो वह पार्टी के संबंध एक्सप्रेस वे बन रहे हैं चारों तरफ की साउथ में भी बुलेट ट्रेन चलाई जाएगी। పూర్తి నిర్మాణంలో ఉంది. రాబోయే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మరింతగా విస్తరిస్తుంది. ఇందులో కూడా ఎఫ్పిఓ రైతు ఉత్పాదక సంస్థలకు సహకారం అందించబడుతుంది. तिरुपति लोकसभा सीट से बीजेपी प्रत्याशी बाला प्रसाद राव, कडप्पा लोकसभा सीट से टीडीपी प्रत्याशी भूपेश रेड्डी, इन मेरे सभी साथियों को जिता करके दिल्ली भेजिए और जब आप इनको वोट देंगे ना तो वोट दिल्ली में सीधा मेरे खाते में जमा होगा। వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.